అండ్ క్యాన్సర్ అంటే జనరల్‌గా అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ మట్టుకి మెయిల్ జెండర్‌లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దట్ బి ఈ తంబాకు, సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి వీళ్ళకి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు. బట్ ఫీమేల్స్ కూడా దీనికి సంబంధించి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ డిఫరెన్షియేషన్ ఏంటండి సార్ ఇద్దరి మధ్యలో? ఈ కొలనోస్కోపీ ఆర్ కొలాన్ రిలేటెడ్ క్యాన్సర్స్లో అంత డిఫరెన్స్ ఉండదు. అంటే మేల్స్లోనే ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్లో లేదు, అటువంటిదైతే ఏముండదు కొలనోస్కోపీకి. దీనిలో ఏంటంటే మన మెయిన్గా జన్యుపరమైన రిలేటెడ్ డిసీజెస్, వంశపారంపర్యంగా వచ్చేటివి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటివి 45 సంవత్సరాల లోపల వస్తుంది చాలా మందికి. దాన్ని ఎలా చూస్తామంటే, అందుకనే ఎవరన్నా ఒక పేషెంట్ని మనము 20 సంవత్సరాలను, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపల ఎవరినన్నా మనం గుర్తుపడితే కొలాన్ క్యాన్సర్స్, వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అత్త మామయ్యలు, వాళ్ళు కూడా ఇంకో కొద్దిగా ఏజ్ అంత పెద్దది కాకుండా ఉంటే అందరికీ మనం కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తాం. సో మెయిన్గా మనము జన్యుపరమైన దీనిది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెండోది నేను చెప్పినట్లు, ఇంతకుముందు చెప్పినట్లు 50 దాటిన వాళ్ళల్లో, 55 దాటిన వాళ్ళల్లో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం చేయడానికి ట్రై చేస్తాం. మీరు అన్నట్లు స్మోకింగ్, తంబాకు ఇవన్నీ డైరెక్ట్ రిలేటెడ్ కాదు. స్మోకింగ్, తంబాకు మెయిన్గా మనం అప్పర్ జిఐ, రెస్పిరేటరీ, అంటే మనం పొట్టకి, ఈసోఫేగస్కి అంటే అన్నవాహికకి, చెస్ట్కి, దానికి సంబంధించిన దాంట్లో ఎక్కువ చూస్తాం. కానీ డెఫినెట్గా కొలోన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళల్లో, ఎవరికైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో స్మోకింగ్ ప్రెసిపిటేట్స్ అంటే ఎక్కువ చేస్తుంది ప్రాబ్లమ్ని, అంటే స్ప్రెడ్ అవ్వడం, ఉన్నదాన్ని ఎక్కువ చేస్తుంది. డైరెక్ట్గా మనం అంటే కొలోన్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది ఆ స్మోకింగ్ అంటే చెయ్యదు. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే మనం ఛాతీకి సంబంధించింది, లేకపోతే పొట్టకు, అన్నవాయుకు సంబంధించిన దాంట్లో, లేకపోతే ఓరల్ దాంట్లో క్యాన్సర్స్కు అది రిలేటెడ్. అయితే మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏజ్ ఫ్యాక్టర్ 50 years, అబవ్ 50 years అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా తక్కువ ఏజ్ అంటే వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు అంటే 20, 25 ఇలా కూడా చెప్తున్నారు. అంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ డిఫరెన్షియేషన్లో దీనికి సంబంధించి ఒకవేళ ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే అసలు ఎర్లీ స్టేజెస్లోనే ఎలా ఐడెంటిఫై చేయడం ఒకటి, ది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెండు? కరెక్ట్. ఫస్ట్ మీరు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే మనం ఎర్లీగా ఎట్లా గుర్తుపట్టాలా? ఎర్లీగా గుర్తుపట్టాలంటే స్క్రీనింగ్ అంటే ఒకటి మనం చెప్పాం, ఒకవేళ యంగర్ ఏజ్లో ఎవరికైనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి కొలాన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నా, కొంతమందిని ఫీమేల్స్ చూస్తాం వాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సరు, లేకపోతే థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్స్లో కొలోనిక్ క్యాన్సర్స్ అసోసియేషన్ ఉంటుంది. అవి సిండ్రోమిక్స్ అంటాం, అంటే దీంట్లో కలిపి వీళ్ళల్లో ఉండొచ్చు అని. అటువంటి వాళ్ళల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళల్లో ఎర్లీగా మనం ఏదర్ కొలనోస్కోపీ టెస్ట్ కానీ, కొంతమందికి ఫీకల్ అకల్ట్ బ్లడ్ అని ఒక టెస్ట్ చేస్తాం, అంటే మనం మోషన్లో బ్లడ్ ఉందా లేదా అనేది వెరీ సింపుల్ టెస్ట్. కొన్నిసార్లు అది కూడా మనకు ఒక నోట్ ఇస్తుంది, ఇది కావచ్చు అని. బెస్ట్ అంటే కొలనోస్కోపీ, ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళి చూస్తాం కాబట్టి ఇది. సో ఎవరికైనా ఇటువంటి క్యాన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు ఎర్లీగా కొలనోస్కోపీ చేసుకుంటే మనం దాంట్లో గుర్తుపడతాం. ఎర్లీ కొలనోస్కోపీ చేసే దాంట్లో మనం క్యాన్సర్ అవ్వడానికి ఏదైనా ఒకటి చిన్న బెందులాగా, అంటే ఒక పాలిప్ లాగా మొదలై అది పెద్దగా మారుతుంది. ఈ చిన్న బెందులాగా ఫామ్ అయ్యి అది క్యాన్సర్ కావడానికి మినిమం 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఒకవేళ వీళ్ళు ఎవరన్నా ఎర్లీగా ఉన్న వాళ్ళను, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, మెయిన్గా థైరాయిడ్, బ్రెస్ట్, కొలాన్ క్యాన్సర్స్ ఉంటే ఎట్లయినా చేస్తాం. ఇవి ఉన్న వాళ్ళని కాంబినేషన్ ఉన్న వాళ్ళల్లో, ఎర్లీగా ఉన్న వాళ్ళల్లో వాళ్ళకు మనం కొలోనోస్కోపీ చేస్తే దాంట్లో ఏమైనా చిన్న పాలిప్స్ లాగా ఉంటే దాంట్లో అక్కడే కట్ చేసి మనం పరీక్షకి ఇచ్చేస్తే అవి మళ్ళీ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా తెలుస్తుంది. సో ఇది మనం ఎర్లీగా కొలనోస్కోపీస్ ఎవరిలో చేయాలని. నెక్స్ట్ మనం ఎలా దీంట్లో అవాయిడ్ చేయాలా, లేకపోతే ఇది చేయాలంటే మనం ఇప్పుడు మాట్లాడాం, జన్యుపరంది అయితే మనం గుర్తుపట్టాలా, దాన్ని ట్రీట్ చేయాలా, దాన్ని అయితే మనం ఆపడానికి అయితే ఏముండదు, ఎర్లీ డిటెక్షన్ చేయడమే మనం చేయగలం. ఆపడానికి ఉన్నది మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, ఎవరు ఏజ్ 50 అయింది, నీకు ఏ సిమ్టమ్ వచ్చినా కామన్ అయితే బ్లడ్ ఇన్ స్టూల్స్, అంటే మోషన్లో రక్తం రావడం ఎంత కామన్ అంటే, ఎవరిని పేషెంట్ మన దగ్గరికి వస్తాడు, సార్ నాకు మోషన్లో రక్తం వచ్చింది, నాకు కొద్దిగా వేడైంది, అందుకని నాకు రక్తం వచ్చేసింది. ఎవరికైనా కానీ ఏజ్తో సంబంధం లేకుండా, ముఖ్యంగా 50 దాటిన వాళ్ళైతే మాత్రం ఒక్కరోజు బ్లడ్ వచ్చినా కానీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 100 మందిని మనం బ్లడ్ ఇన్ స్టూల్స్ వాళ్ళను మనం చూస్తే ఏజ్ తర్వాత ఒక 5 మందిలో అయినా మనం కొలోన్ క్యాన్సర్స్ మనం చూస్తాం. ఇలా చూస్తే ఆ 5 మందిని మనం ఎర్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు
చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అడ్వాన్స్ అయిన తర్వాత మనకు ట్రీట్మెంట్ వైజ్ సర్జరీ వైజ్ అయినా కానీ లేకపోతే వాళ్ళకి తీసుకునే కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా కానీ ఫైనాన్షియల్లీ చాలా బర్డన్ అవుతుంది. ఓకే. సో నువ్వు ఐడియల్గా చూస్తే ఒక 100 మందిలో నువ్వు నిజంగానే ఒక 5 మందిని గుర్తుపట్టగలిగితే దట్ ఈస్ అంటే ఇండియాలో ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మనం ఈ బర్డన్ అంటాం డిసీజ్ బర్డన్ని మనం చాలా తగ్గించవచ్చు. అంటే అక్కడ మీకు డిసీజ్ పెరిగే కొద్దీ ఫిజికల్గా కూడా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది, పర్సన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒకటి క్లియర్గా చెప్తున్నారు మీరు. అట్ ద సేమ్ టైం అది జబ్బు ముదిరిన కొద్దీ ట్రీట్మెంట్గా అయ్యే ఖర్చు కానివ్వండి, మళ్ళీ అది రికవర్ అయ్యే శాతం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంత స్పెసిఫిక్ చెప్తున్నారు. సో ఇవి రెండు బ్యాలెన్స్డ్గా చేయాలని అంటే మనం ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది దీనికి సంబంధించి అంటే ఫస్ట్ జనరలైజ్డ్ రూల్ ఇప్పుడు ఏ గ్యాస్ట్రో డిసీజెస్కైనా ఏంటంటే అవాయిడ్ రిఫైన్డ్ ఫుడ్స్. ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అనేది మనం అంటే ఇండియాలో ఇంత ముందు లేవు, ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు అందరూ ఏంటంటే లేట్ నైట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, మసాలాలు, లేకపోతే రెడ్ మీట్. అంటే మనం అంటే మటన్ తినచ్చు, బట్ రెడ్ మీట్ ప్రెసిపిటేట్స్ ద ప్రాబ్లం. ఇది ఒకటి మనం చూసుకుంటాము. ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ఈ పాస్తా టైప్ ఆఫ్ ఫుడ్స్, లేకపోతే ఈ బేకరీ టైప్ ఆఫ్ ఐటమ్స్, లేకపోతే ఈ పిజ్జాస్, ఇవన్నీ మనం అంటే మనం వీఆర్ నాట్ యూజ్డ్ టు దట్. దాంట్లో మనం తినడం ఇప్పుడు అవ్వడం వల్ల అదొకటి కావచ్చు. నెక్స్ట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ప్యాటర్న్స్. అంటే ఏంటంటే ఇంతకుముందు ఏంది 5 o'clock జాబ్ క్లోజ్ అయిపోయింది, ఎవరో డాక్టర్స్ వీళ్ళు కొంతమంది 8 to 9 వరకు వర్క్ చేస్తున్నారు, అంత క్లోజ్. ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే వాళ్ళ వర్క్ ప్యాటర్న్స్ చూస్తే నైట్ డ్యూటీస్ షిఫ్ట్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు తినేది 11 గంటలకు తింటారు, 1కి పడుకుంటారు కొంతమంది ఎవరైతే పడుకుంటారో. వీళ్ళల్లో జనరలైజ్డ్ గ్యాస్ట్రో డిసీజెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ కొలోనిక్ క్యాన్సర్స్ కూడా చాలా పెరుగుతాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మన స్ట్రెస్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి, దీనిలో మన ఫుడ్ ప్యాటర్న్స్ మారినాయి. అంటే దెన్ దే ఆర్ ప్రోన్ ఫర్ అంటే ఎనీ టైప్ ఆఫ్ జిఐ డిసీజెస్. స్పెసిఫిక్గా మనం క్యాన్సర్స్ చూసుకున్నా ఇవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో మనం అవాయిడ్ చేయాలి. ఇంకా క్యాంపెయినింగ్ అంటే మనం ఇప్పుడు ఏది మాట్లాడుకుంటున్నామో అది మనం పబ్లిక్ లెక్ తీసుకెళ్ళాలి అండ్ సోషలైజ్డ్ గా కూడా దీన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవాలి. అదేంటంటే మనకు ఎక్కడ స్పెసిఫిక్ గా అవసరమైతే తప్ప మనం ఎర్లీ ఫుడ్ తినడము, దాంట్లో అంటే ఎర్లీ స్లీప్, ఎర్లీ గెటప్, ఇటువంటివి మనం చిన్నప్పటి మన పేరెంట్స్ చేస్తున్నాం, మనం కూడా కొంతమంది చేసేవాళ్ళము. ఇప్పుడు మారిపోయి దాంట్లో అలవాటు చేసుకోవాలి.